అది అభివృద్ధి అవునా కాదా అనేది మేధావులను అడగండి. అంటే ఒక రాజధాని కడుతున్నారా, ఒక నగరం కడుతున్నారా? ఇప్పుడు మ్యాండేట్ ఏమి ఇస్తారు ఎవరికైనా కానీ ప్రభుత్వానికి? రాజధాని కట్టేదానికి మ్యాండేట్ ఇస్తారు, నగరం కట్టేదానికి ఇచ్చినారా? అది ఉండని 5 ఎకరాల్లో కట్టుకోవచ్చు, 10 ఎకరాల్లో కట్టుకోవచ్చు, ఎకరాతో కట్టుకోవచ్చు, అది వేరే విషయం. ప్రభుత్వానికి 5 సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది. ఎన్నికైన తర్వాత అన్నీ బాగుంటే 5 సంవత్సరాల లోపల మ్యాండేటు రాజధాని కట్టాలనే, నగరం కట్టాలనే. అది మేధావులందరూ ఒకసారి ఆలోచన చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మన శక్తి ఎంత? అన్ని బ్రహ్మాండంగా కడితే సంతోషమే కదా, అందరికి సంతోషమే, ఎవరు వద్దంటారండి? ఇప్పుడు మన దగ్గర ఒక మోటార్ సైకిల్ కొనేదానికి స్తోమత ఉన్నప్పుడు, ఒక కారు కొనేదానికి స్తోమత ఉన్నప్పుడు, ఏరోప్లేన్ కొంటాము అంటే కొనొచ్చునేమో, చెప్పలేము. దానికి కంతులు ఎవరు కట్టాలా? సంతోషమే. మీరందరూ ఇప్పుడు ఏరోప్లేన్లో తిరిగితే మాకేమైనా బాధనా? తిరగాలనే ఉంటుంది. కానీ దాని స్తోమత కావద్దా? ఇవన్నీ చూసుకోవాలనే మనం చెప్తా ఉండేది. మన రాష్ట్రం ఏమి, మన పరిస్థితి ఏమి? మా పార్టీ తరఫున మాత్రం పేదవాని బ్రతుకు తెరువు, పేదవాని సంక్షేమము ప్రధానం గవర్నెన్స్లో అనేది మా సిద్ధాంతం. ఇది రాజశేఖర రెడ్డి గారిది అదే సిద్ధాంతమే, జగన్మోహన్ రెడ్డి గారిది అదే సిద్ధాంతమే, మా అందరిది కూడా అదే సిద్ధాంతమే. సామాన్య మానవుడిని బ్రతుకు తెరువు మాకు ఇంపార్టెంట్.